హెర్నియా వచ్చినప్పుడు ప్రధానంగా ఏ టెస్టులు చేస్తారు ఫస్ట్? మోస్ట్లీ హెర్నియా వచ్చినప్పుడు మనం ఎగ్జామినేషన్తోనే ఫస్ట్ డయాగ్నోసిస్ ఉంటుంది. ఓకే. అంటే పేషెంటే వస్తాడు, వాపు వస్తుంది లేకపోతే గడ్డలాగా వస్తుంది పొట్ట నుంచి అని వస్తారు. అది కొన్నిసార్లు బయటకు వస్తుంది, పడుకునేటప్పుడు తగ్గిపోతుంటుంది. కానీ మోస్ట్ కామన్గా మనం చేసే టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల మనకి డయాగ్నోస్ అవుతుంది, అంటే ఖచ్చితంగా అది హెర్నియా ప్రాబ్లం ఉన్నదని మనకి నిర్ధారించడానికి అవుతుంది. ఒక్కసారి అల్ట్రాసౌండ్ చేసి నిర్ధారించిన తర్వాత సిటీ స్కాన్ అనేది చేస్తాం. ఎందుకంటే ఎలాగున్నది హెర్నియా, ఎంత పెద్దగా ఉన్నది, కండలు ఎంతవరకు డ్యామేజ్ అయినాయి, ఏది చేస్తే మంచిదని చూడడానికి సిటీ స్కాన్ అనేది నెక్స్ట్ చేస్తాం. సార్, ఇందాక మీరు అన్నట్టు కొందరికి పుట్టుకతోనే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు కదా, అంటే ఎవరికి ఎక్కువ తొందర తగ్గే ఛాన్స్ ఉంది? ఇప్పుడు పుట్టుకతో ఉన్న వాళ్ళకా లేకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళకి ఈ హెర్నియా అనేది? అదే ఉన్నది. కొన్ని మనకి గజ్జల దగ్గర వచ్చేది, బొడ్డు దగ్గర వచ్చేవి, చాలా మటుకు అది న్యాచురల్గా వచ్చే హెర్నియాస్ అక్కడ వస్తాయి. ఓకే. సో పుట్టుకతో వచ్చే హెర్నియాస్ గజ్జల దగ్గరైనా బొడ్డు దగ్గరైనా వస్తాయి. సో ఈ హెర్నియాస్ ఏమంటే వాళ్ళకి ఇంతకుముందు ఏమీ ఆపరేషన్లు అవి అవ్వవు కాబట్టి అవి ట్రీట్మెంట్ చేయడం ఈజీ. కాకపోతే అది కూడా మనం ల్యాప్రోస్కోపీ చేస్తాం. ఇప్పుడు చాలా మటుకు హెర్నియాస్ అన్నీ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. అండ్ లాస్ట్ 20 years నుంచి ల్యాప్రోస్కోపీ హెర్నియా అనేది ఉంది కాబట్టి ద థింగ్స్ హ్యావ్ ప్రోగ్రెస్డ్, అంటే మంచిగా ప్రోగ్రెస్ అయింది. ట్రీట్మెంట్ విధానాలు కూడా మంచిగా అయ్యాయి. ఒకప్పుడు ల్యాప్రోస్కోపీ చేయడం అనేది ఒక పెద్ద వింతగా ఉండేది, అంటే ఒకే దగ్గర 2 ప్లేస్లో చేస్తుండేవారు. ఈ మధ్య ప్రతి ప్లేస్లో కూడా ల్యాప్రోస్కోపిక్ హెర్నియా చేస్తున్నారు. సో అవి కొద్దిగా మేనేజ్ చేయడం సులువు. ఇంకా మనకి ఛాలెంజింగ్ కేసెస్ వచ్చేసరికి మనకి పేషెంట్ కండిషన్స్ కానీ, కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వయసు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మత్తు ఇచ్చేయడానికి ఇబ్బంది ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏమంటే కాంప్లెక్స్ సర్జరీస్ అని అంటాం. ఓకే. ఇందాక మీరు అన్నట్టు ల్యాప్రోస్కోపీ సర్జరీ ఇన్ హెర్నియా అంతకుముందు కాలంలో ఉన్న టెక్నికల్ అంటే టెస్ట్లకి ఇప్పుడున్న దానికి ఏం డిఫరెన్స్ ఉందంటున్నారు? ఓకే. సో ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ఇన్ హెర్నియా వచ్చేసరికి మనకి తెలుసు ఇట్స్ స్టాండర్డైజ్ అయింది, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామని. కానీ మన టైం అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనం చేసే విధానాలు, అంటే దట్ టెక్నిక్స్ ఆర్ ద ప్రొసీజర్స్ చేసేది ఏమంటే మారుతున్నాయి. సో ఈ మారే ప్రొసీజర్స్ పేషెంట్కి ఎలాగ ఉపయోగపడుతుంది, పేషెంట్కి ఎలాగ లాభంగా ఉన్నది అనేది మనం ఆలోచించాలి. సో అంతకుముందు మనకి మనం చెప్పాను కదా, అంబ్లికల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా అంటే మన ఆపరేషన్ తర్వాత వచ్చేవాటికి ఐపామ్ అని చేసేవాళ్ళం. ఐపామ్ అంటే దాంట్లో లోపలికి వెళ్ళి ఆ లోపల ఏదైతే హోల్ ఉన్నదో అది క్లోజ్ చేసి లోపల ఒక మెష్ అనేది వేసేవాళ్ళం, ఆ జాలి. సో ఈ మెష్ అనేది మనం లోపల నుంచి చేస్తున్నాం కాబట్టి పేగ్ అనేది అతుక్కోకుండా ఉండడానికి స్పెషల్ మెష్ వాడతాం, కాంపోజిట్ మెష్ అంటాం. సో దానివల్ల పేగ్ వచ్చి ఆ మెష్కి అతుక్కోకుండా ఉంటుంది, ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటుందని. సో అది మనకి ఐపామ్ అనేది దట్ వాజ్ ఆల్మోస్ట్ లాస్ట్ 15 years నుంచి అది బాగా నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకి ఏమంటే ఈటెప్ అని, ఈటెప్ ఆర్ఎస్ అని, ఈటెప్ అంటే రీవ్స్టోపా ప్లస్ స్టార్ అని కొన్ని ప్రొసీజర్స్ వచ్చాయి. ఈ ప్రొసీజర్స్ వల్ల ఏమంటే మనకి ఐపామ్ అంటే మామూలుగా మనం ల్యాప్రోస్కోపీ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే ఓపెన్ ఆపరేషన్తో కంపేర్ చేసుకుంటే ల్యాప్రోస్కోపీలో ఆల్మోస్ట్ 60 to 70% నొప్పి తక్కువ ఉంటుంది. ఆపరేషన్ అయిన మరుసటి రోజుకే పేషెంట్ లేచి నడవడము, ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉండడానికి అవుతుంది. సో ఇప్పుడు ఆ ఐపామ్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఈటెప్ అనేది, ఈ కొత్త ప్రొసీజర్ అనేది ఈ ఐపామ్ కంటే ఆల్మోస్ట్ 60-70% ఇంకా తక్కువ నొప్పి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ తనంతా తను లేచి నడిచి తను ఇంటికి వెళ్ళే ఛాన్సెస్, తర్వాత రికవరీ కూడా బెటర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఓవర్ ద ప్రీవియస్ ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్. అంటే ముందున్న ల్యాప్రోస్కోపీ విధానం కంటే ఈ విధానంలో ఏమంటే పేషెంట్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొద్ది పెద్ద హెర్నియాస్ ఉన్నా, కొద్దిగా మన కాంప్లెక్స్ హెర్నియాస్ ఉన్నా, అంతకుముందు ఒకసారి అప్పుడే ఐపామ్ ఆపరేషన్ చేశారు మళ్ళీ వచ్చినా సరే ఈ విధానంలో వెళ్ళి మళ్ళీ మనం చేసేయడానికి వీలవుతుంది.